పుష్ప 2 మూవీ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే ఇండియన్ బాక్స్ ఆఫీస్‌లోనే చాలా పెద్ద నంబర్ 1 స్థానంకైతే వచ్చేసిందనమాట పుష్ప 2 ఇప్పుడు. అది కూడా మన టాలీవుడ్ నుంచి. రిలీజ్‌కి 10 రోజుల ముందే ఆల్రెడీ 1000 కోట్ల ప్రీ బుకింగ్స్ అయితే అయిపోయినాయి కదా! ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు 1800 కోట్లకి పైనే రికార్డ్ అయితే బద్దలు కొట్టేసుకుంటూ కలెక్షన్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. సో అలాంటిది మన పుష్ప 2 సినిమా ఒడిశా, హైదరాబాదు, శ్రీలంక అండ్ విశాఖపట్నంలో అయితే షూటింగ్ అయితే చేయడం జరిగింది. కాకపోతే సినిమాలో మనం చూసే ఒక స్మగ్లింగ్ సీన్ అయితే ఉంటుంది కదా, అది అలాగే చాలా సీన్లు అయితే అవన్నీ రియల్ కాదు, విఎఫ్ఎక్స్ అయితే యూజ్ చేసి, గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసి తీశారని మీకు తెలుసా? దాని తర్వాత సినిమాలో ఉన్న చాలా యాక్షన్ సీక్వెన్స్ ఎలా షూట్ చేశారో మీకేమన్నా తెలిస్తే షాక్ అవుతారు నిజంగా. సో ఈ వీడియోలో అయితే పుష్ప 2 కంప్లీట్ బిహైండ్ ద సీన్ ఎలా షూట్ చేశారని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ అలాగే క్లైమాక్స్లో కృణాల్ పాండ్యా లాగా కనపడే ఈ విలన్ గురించి కొంచెం తెలుసుకుందాము. సో కట్ చేస్తే స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్ అనమాట. అది పుష్ప జాపనీస్ మాఫియాతో అయితే ఫైట్ చేస్తున్నారు కదా, ఆ సీక్వెన్స్ ఎలా చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ సీక్వెన్స్ని అయితే మన విశాఖపట్నంలో అయితే షూట్ చేశారనమాట. అల్లు అర్జున్ గారికి చాలా కేబుల్స్ అయితే వేసి చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకొని ఈ సీక్వెన్స్ అయితే షూట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రక్ యాక్సిడెంట్ సీన్ అయితే ఉంది కదా, అండ్ ఈ సీక్వెన్స్లో అయితే పుష్ప 2000 టన్నులు ఎర్రచందనాన్ని షిఫ్ట్ చేస్తుంటారు అనమాట. అది కూడా నైట్లో. కాకపోతే మనం సినిమాలో చూసుకున్నట్లయితే అది నైట్ అని చూపిస్తారు, కాకపోతే దాన్ని మాత్రం డే లైట్లో అయితే షూట్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా దీన్ని డే లైట్లో అంటే మార్నింగ్ టైంలో అయితే షూట్ చేశారనమాట. అండ్ దాని తర్వాత CGIని వాడి, టెక్నాలజీస్ని వాడి దాన్ని నైట్గా మూవీస్లో అయితే కన్వర్ట్ చేశారనమాట ఎడిటింగ్ ద్వారా. అండ్ అలాగే ఈ సీన్ షూట్ చేసేటప్పుడు ఏప్రిల్ మంత్లో అయితే షూట్ చేశారనమాట. ఎందుకంటే నదిలో నీళ్ళ ఫ్లో చాలా తక్కువ ఉంటుందన్నమాట ఆ టైంలో. అండ్ ట్రక్స్, లారీస్ చాలా ఈజీగా నదిలో అయితే వెళ్తుంది. సో అందుకనే ఏప్రిల్ మంత్లో అయితే షూట్ చేశారనమాట. సో ఇదే సీన్లో షికావత్ ఈ ట్రక్స్, ఈ లారీస్ అన్నీ పట్టుకుంటారు కదా, పట్టుకుని ఒక లారీకి అయితే బుల్లెట్ కొట్టి ఈ సీన్లో అయితే చాలా ట్రక్స్ అయితే బ్లాస్ట్ చేసి పడేస్తారనమాట. దాన్ని ఎలా షూట్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీన్ని కూడా డే లైట్లో అయితే షూట్ చేశారనమాట, అంటే ఈవినింగ్ టైంలో. అండ్ నాకు ఇంకోటి స్మార్ట్ వేలో ఎలా షూట్ చేశారని ఒక సీన్ అయితే ఉందన్నమాట. అది మీరు ఇక్కడ చూడొచ్చు. కేశవ పుష్పకి అయితే ఫోన్ చేస్తుంటారు. అది ఎప్పుడంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లారీ. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నిజంగా లారీ వెళ్తుంది అనే ఇదిలో ఉంటాం మనము. కాకపోతే ఇక్కడ నిల్చున్న లారీస్లో ఊపి ఇక్కడ లైటింగ్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసి ఎంత బాగా షూట్ చేశారో మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో అయితే షికావత్ ఎంట్రీ ఉంటుంది కదా, అప్పుడు షికావత్ చాలామంది కూలీల్ని పట్టుకుంటారు కదా, ఆ సీక్వెన్స్ అయితే ఒడిశాలో ఒక గ్రామంలో అయితే షూట్ చేశారనమాట, అడవి టైప్ ఉన్న గ్రామంలో. అండ్ ఆ షూటింగ్ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ గైస్, మీరు పుష్ప 1 అండ్ పుష్ప 2 మూవీస్లో ఎర్రచందనాన్ని ఎన్ని అయితే చూసారో అవన్నీ ఫేక్ అని మీకు తెలుసా? అది ఫేక్. అవునండి, నిజంగానే అది చాలా ఫేక్. ఎందుకంటే నిజంగా అది కూడా నిజమైన మానుల్ని కట్ చేసి దానికి ఎర్ర పెయింట్ ఏమి కూడా వేయలేదనమాట. నిజంగా అది ఒక ఫోమ్తో అయితే తయారు చేశారనమాట. వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ చూడొచ్చు గంగమ్మ జాతర సీక్వెన్స్ ఎలా షూట్ చేశారో. షూటింగ్ టైంలో డైరెక్టర్ సుకుమార్ గారు, హీరో అల్లు అర్జున్ గారు, హీరోయిన్ గారు అందరూ చాలా హ్యాపీగా అయితే షూటింగ్ చేస్తూ ఉంటారనమాట, ఫన్గా. అండ్ పుష్ప 1 అండ్ పుష్ప 2లో చాలా సీక్వెన్స్ అయితే చాలా హార్డ్ ఉంటుంది అనమాట, అంటే చాలా కష్టమైన సీక్వెన్స్ అయితే ఉంటుంది. అల్లు అర్జున్ గారిని డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఆ కష్టమైన సీక్వెన్స్ని చేయమని చెప్పలేము, ఎందుకంటే హీరో గారు కాబట్టి. హీరో గారి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ మూవీస్లో. అందుకే అల్లు అర్జున్ గారు అంటే పుష్ప గారి డూప్ని అయితే, బాడీ డబుల్ని అయితే క్రియేట్ చేసి ఉంటారు. హార్డ్ సీక్వెన్స్ని వాళ్ళని వాడతారనమాట, అంటే మనం చెప్పుకోవాలంటే స్టంట్ మ్యాన్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పుష్ప 2 సినిమాలో తన బాడీ డబుల్ ఎలాగా షూటింగ్లో యాక్ట్ చేస్తున్నారని. అండ్ ఇంకా ఫన్ పార్ట్ ఇక్కడ చూడొచ్చు, ఒక సాంగ్ యాదంటే కిస్సిక్ సాంగ్ ఎలా షూట్ చేశారని.
ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్‌కి అయితే వచ్చేద్దామనమాట. క్లైమాక్స్‌లో ఒక విలన్ అయితే ఉంటారు గదా! ఈ మనిషి ఎవరు అని. చూడ్డానికి కృణాల్ పాండే లాగా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా అయితే వైరల్ అయిపోయిందనమాట. ఇతని రియల్ పేరొచ్చేసి తారక్ పొన్నప్ప. అండ్ ఇతను 'పుష్పతోనే' ఫస్ట్ ఫిల్మ్ గాదు. ఇంతకుముందు చాలా సినిమాలైతే చేశారనమాట. అండ్ చాలా పెద్ద సినిమా ఒకటొచ్చింది. అది వచ్చేసి మన 'కేజీఎఫ్‌లో' అయితే యాక్ట్ చేశారనమాట దీనికి ముందు. ఇప్పుడు 'పుష్ప 2' ద్వారా ఇతను చాలా వైరల్ అయిపోయి చాలా పాపులర్ అయితే అయిపోయినారనమాట. అండ్ అతను 'పుష్ప 2'కి ఎలా రెడీ అవుతున్నారో మీరు చూడొచ్చు. ఆ గెటప్ అంతా ఎలా రెడీ చేస్తున్నారో అతన్ని. అండ్ సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా డీటెయిల్డ్‌గా ఇంకా ఎలా షూట్ చేశారు 'పుష్ప 2' మూవీ గురించి ఏమన్నా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ వేరే కొత్త మూవీస్ లేకపోతే పాత మూవీస్ బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయని మీకేమైనా కావాలంటే ఆ సినిమా పేరు కింద కామెంట్లో చేయండి. నేను అయినంత వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నేను మీ బెంగళూరు కుర్రాడు. బై బాయ్. థ్యాంక్ యూ గైస్. ఎంజాయ్ పండుగ.